బంగాళాఖాతం తీరంలో ఇప్పుడు ఒక మహావ్యూహం ఆవిష్కృతం కాబోతోంది. శత్రు దేశాల గుండెల్లో నిప్పులు చెరిగేలా అంతర్జాతీయ వర్తక వాణిజ్యాల్లో ఏపీ రూపురేఖలు మార్చేలా ప్రధాని నరేంద్ర మోదీ అడుగు పెట్టబోతున్నారు. రక్షణ రంగం నుంచి గ్లోబల్ ఎకానమీ వరకు ఉత్తరాంధ్రను ఆసియాలోనే సరికొత్త పవర్ హౌస్ గా మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వీధుల్లోకి దూసుకువెళ్లే తుపాకీ తూటా లాంటి ఈ ప్రాజెక్టును దేశానికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయంలో అడుగు పెట్టనున్నారు. ఈ తుఫాన్ పర్యటన కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు, గ్లోబల్ పొలిటికల్ స్పేస్ లో భారత్ వేస్తున్న పదునైన చురకత్తి లాంటి అడుగు. ప్రధాని మోదీ భోగాపురం పర్యటనపై మినిట్ టు మినిట్ స్పెషల్ రిపోర్ట్. సరిగ్గా ఉదయం 10:45 భోగాపురం అంతర్జాతీయ రన్వేపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. గాల్లోంచి నేరుగా రంగంలోకి దిగిన సైన్యాధ్యక్షుడిలా ప్రధాని ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అక్కడి నుంచి సరిగ్గా 5 నిమిషాల్లో అంటే ఉదయం 10:50 విమానాశ్రయ టెర్మినల్ భవనానికి ప్రధాని చేరుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్ నిర్మిస్తున్న వ్యూహాత్మక ఆస్తులలో అత్యంత కీలకమైన మైలురాయిగా మారబోతోంది. వేదికపైకి తెస్తూ ఉదయం 10:55 కూచిపూడి నృత్య కళాకారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకనున్నారు. ఈ సాంస్కృతిక స్వాగతం ముగిశాక 11 గంటల నుంచి 11:15 వరకు ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను, హైటెక్ టెర్మినల్ విశేషాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. భవిష్యత్తులో మిలియన్ల మంది ప్రయాణికులతో పాటు టన్నుల కొద్దీ కార్గోను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించే ఈ గ్రీన్ ఫీల్డ్ కట్టడాన్ని అంగుళం క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. పరిశీలన ముగిసిన మరుక్షణమే ఉదయం 11:17 సభా ప్రాంగణం ఒక సరికొత్త జనారణ్యంగా మారబోతోంది. ఓపెన్ టాప్ జీప్ లో జనసందోహం మధ్య నుంచి ప్రధాని మోదీ సభా వేదిక వైపు కదలనున్నారు. వేలాది మంది ప్రజల జయ జయ ధ్వానాలు, ఆకాశాన్ని తాకే నినాదాల మధ్య సాగే ఈ విక్టరీ ర్యాలీ ఒక దిగ్బంధనం లాంటి రాజకీయ సందేశాన్ని దేశవ్యాప్తంగా జాతికి పంపనుంది. సరిగ్గా 11:25 మోదీ వేదికపైకి చేరుకుంటారు. ఉదయం 11:30 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించడంతో పాటు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రసంగానికి ప్రధాని శ్రీకారం చుడతారు. దాదాపు గంటన్నర పాటు సాగే ఈ వేదికపై నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధి మ్యాప్ ను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై చురకత్తుల లాంటి వ్యాఖ్యలతో విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1:05 భోగాపురం నుంచి కర్ణాటకకు పయనమవుతారు. మొత్తంగా కేవలం 2:20 వ్యవధిలో సాగే ఈ ధమాకా పర్యటన ఏపీ రాజకీయాన్నే కాదు, దక్షిణాసియా వర్తక సరళినే మార్చబోతోంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, మిత్ర దేశాలకు గ్లోబల్ ట్రేడ్ ద్వారాలు తెరిచేలా భోగాపురం వేదికగా మోడీ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. ప్రియాంక, మీరు చెప్పినట్లే ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేయడానికి ప్రధానమంత్రి మోడీ ఇక్కడ భోగాపురంలో అడుగు పెట్టబోతున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భోగాపురం అల్లూరు సీతారామరాజు
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముందే చాలా వరకు కూడా ఒక సూచనలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఇతర దేశాలతో కావచ్చు, లేకపోతే దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా క్షుణ్ణంగా క్రోడీకరించి దానికి సంబంధించినంత వరకు కూడా ఒక విషయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పడంలో మోడీకి సంబంధించినంత వరకు కూడా ఎవరు తీసిపోలేదని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే రేపు ప్రారంభం కాబోతున్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా కూడా ప్రకటించడం ఒకటి, దాంతోపాటు అంతర్జాతీయ స్టాండర్డ్స్ కలిగిన ఎయిర్పోర్ట్ గా ప్రకటించడం ఒకటి, దాంతో పాటు దేశంలోనే అత్యంత ల్యాండ్ ఎక్కువగా ఉన్న ఎయిర్పోర్ట్, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన కళలు, అదేవిధంగా కళకు సంబంధించిన నైపుణ్యాలు వీటన్నిటి ఏ విధంగా ఉంటాయి అంటే విజయనగరం వీణ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన వంటలు కావచ్చు, లేకపోతే యాషా భాష కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా దీంట్లో క్రోడీకరించి దానికి సంబంధించినంత పూర్తి స్థాయిలో కూడా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా చాలా ప్రత్యేకమైన అంశాలను కూడా జోడించడం జరిగింది. ఎందుకంటే ఒక ఎగిరే చేప ఆకారంలో ఉన్న టీమ్ తీసుకుని ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కళలు ఉన్నాయో, లేకపోతే ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ లోపల పెట్టడం, అదేవిధంగా విజయనగరం వీణ కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం టెంపుల్ సిటీలు కావచ్చు, వీటన్నిటిని కూడా దాంట్లో క్రోడీకరించి ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేయడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకతను గుర్తింపుని ఇవ్వడానికి అయితే మోడీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికి ఉత్తరాంధ్ర అనగానే కేవలం వలసలు మాత్రమే ఉండేవి. ఎందుకంటే వెనుకబడిన జిల్లాల తరహాలో ఉండే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇతర ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ నివాసం ఉండడానికి అనుగుణమైన ప్రాంతం, అదేవిధంగా ఇక్కడ చాలా వరకు కూడా వ్యాపార కార్యక్రమాలు చేసుకోవచ్చు, వ్యాపార కలాపాలు చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు పెట్టుబడులు పెడితే తప్పకుండా మీ అంతా కూడా ఆర్థికంగా బలపడతారు అంటే కూడా ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఒక బలమైన పునాదిగా జరుగుతుంది. ఇదంతా ఎయిర్పోర్ట్ కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఒక గ్రోత్ వేగా చూస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అందుకని ఇటువంటి నేపథ్యంలోనే పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ మీద నమ్మకాలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర ప్రజలే కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలే కావచ్చు. ఎందుకంటే దీని భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఉత్తరాంధ్ర అంటే 3 జిల్లాలే కాదు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక ఆర్థికంగా కావచ్చు, లేకపోతే పారిశ్రామికంగా కావచ్చు, లేకపోతే ఐటీ విధానంలో కావచ్చు, లేకపోతే మిగతా సినీ రంగంలో కావచ్చు, అంటే పర్యాటక రంగంలో కూడా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా తప్పకుండా అభివృద్ధి సాధిస్తుంది. మొత్తం ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి, అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చూసుకున్న ఆర్థిక లోటులో ఉందో ఈ ఆర్థిక లోటు నుంచి బయటకు తీసుకురావడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా స్పష్టంగా ఆర్థికంగా బలపడడానికి ఆంధ్రప్రదేశ్ కు ఒక బలంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రేపు ఒక సంబరాలు చేసుకోబోతున్నారు. అదేవిధంగా ఒక పండగ వాతావరణం క్రియేట్ అవ్వబోతుంది. మొత్తం అందరూ కూడా మా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అదేవిధంగా మిగతా అందరూ కూడా ఇక్కడ ఉపాధి లభిస్తుంది. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర జనాల ప్రాంతాల నుంచి కానీ, శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాలు వలసలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా ఇంకా వలసలు వెళ్ళడానికి మనకు అవకాశం లేకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది ప్రభుత్వం అని ఒక నమ్మకాన్ని కల్పించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా ఒక వరంగా మారబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే మొత్తం రేపు పొద్దున 10:45 నిమిషాల కల్లా డైరెక్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ లోనే రాబోతున్నారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి టెర్మినల్ బిల్డింగ్ కూడా వెళ్ళబోతున్నారు. ప్రయాణికులకి సంబంధించి టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఆ బిల్డింగ్ సంబంధించి సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నామని చెప్పారు కదా, అటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించారు, ఎందుకంటే మోడీకి సంబంధించి కానీ, లేకపోతే చంద్రబాబుకి సంబంధించి కానీ, టెక్నాలజీ కానీ, లేకపోతే ఐటీ రంగానికి సంబంధించి చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ లోపల ఏం జరగబోతుంది, ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ప్రయాణికులు ఏ విధంగా విమాన ప్రయాణాలు చేసుకోవడానికి ఏ విధంగా అయితే సౌకర్యాలు కల్పించారన్న దాని మీద క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ డమ్ జీప్ లో ఏదైతే సభా ప్రాంగణం ఉందో దాదాపుగా 3 లక్షల మంది ఉత్తరాంధ్ర ప్రజలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా రాబోతున్నారు కనుక ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ సభా ప్రాంగణానికి రాబోతున్నారు. సభా ప్రాంగణానికి వచ్చిన తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడడానికి, అదేవిధంగా శిలాఫలకాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మోడీ అదే స్టేజ్ మీద అయితే ప్రారంభం చేయబోతున్నారు. దాంతో పాటు
ప్రధానంగా ఉత్తరాంధ్ర కళలు, అదేవిధంగా కళలకు సంబంధించినంత వరకు కూడా ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన సంస్కృతి ఏంటి, యాస ఏంటి, భాష ఏంటి అన్న దాని మీద కూడా దాన్ని పూర్తిగా స్టేజ్ మీద వినిపించిన తర్వాత మొత్తం ఏదో సభా ప్రాంగణంలో సభను ఉద్దేశించి, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా జాగతికి అంకితం చేస్తూ అక్కడి నుంచి 1:05 నిమిషాలకి తిరిగి అయితే ఆయన తిరిగి ప్రయాణం కాబోతున్నారు. మొత్తానికి ఇదంతా కూడా ఉత్తరాంధ్రలో ఒక పండుగ కళ. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కొత్త పండుగ వచ్చింది, సంక్రాంతి పండుగ వచ్చింది, దసరా పండుగ వచ్చిందన్న స్థాయిలో కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ వాతావరణం నెలకొని ఉంది. పొద్దున్న నుంచి కూడా రేపు ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలతో పాటు ఏదైతే ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి మొత్తానికి కూడా సెలవులు కూడా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా ఈ పండగ వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సంక్రాంతి పండుగ రేపైతే నెలకొని ఉండబోతుంది అనేది విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియాంక, థ్యాంక్ యూ రాజు. విజయనగరం జిల్లా భోగాపురం